రామాయణం నిజమని మీరు నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నా. ఆ నమ్మకంతోనే రామాయణాన్ని సైంటిఫిక్గా డీకోడ్ చేద్దాం. నేను ఫ్రాన్స్లో ఏరోస్పేస్ మాస్టర్స్ చదివినప్పుడు రామాయణంలో ఉన్న కొన్ని సీన్స్ గుర్తొచ్చాయి. అవి చూస్తుంటే నేను సైన్స్ బుక్స్లో చదివిన చాలా థియరీస్తో మ్యాచ్ అయ్యాయి. ఈ సిరీస్లో రామాయణాన్ని చాప్టర్ బై చాప్టర్ డీకోడ్ చేస్తా. స్టోరీ ఏంటి, సీన్లో జరిగింది ఏంటి, సైంటిఫిక్ యాంగిల్లో కాన్సెప్ట్ అసలు ఎలా పాసిబుల్, అన్ని క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. హనుమంతులు వారు లంకకి జంప్ అయినప్పుడు అప్రాక్సిమేట్ స్పీడ్ మ్యాక్ 5+, హైపర్సోనిక్, సూపర్సోనిక్ అని ఎన్నెన్నో టాపిక్స్ ఉన్నాయి సైన్స్లో. పుష్పక విమానం, వాయిస్ కమాండ్ సిస్టమ్, బ్రెయిన్ కంట్రోల్ సిస్టమ్, షేప్ షిఫ్టింగ్ క్యాపబిలిటీ అసలు ఎలా పాసిబుల్, పుత్రకామిష్టి యాగం, డివైన్ పుడింగ్ ఏదైతే ఉందో అది బయోటెక్కా లేకపోతే ఒక IVF మోడల్ అంటే ఇవన్నీ మనం భక్తితో అంతఃకరణ శుద్ధితో చూస్తాం. నేను రీసెర్చ్ చేసి శాస్త్రాల్లో రిఫరెన్సెస్తో మోడర్న్ సైన్స్తో కంపేర్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. సైన్స్ ఎక్స్ప్లెనేషన్ రిఫరెన్స్ రెండూ పక్కపక్కన ఉంటాయి. బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు ప్రతి కాండంలో సైన్స్ ఏంటి, స్టోరీ ఏంటి క్లియర్గా డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాం. మీ ఇంట్రెస్ట్ని, సపోర్ట్ని లైక్ ద్వారా వానర్స్ అయిన వారధి కట్టినట్టు మొదలు పెట్టేద్దాం మన జర్నీని.